ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ ఆగస్టు 1వ తేదీన 2024న మరి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినటువంటి పిదప మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ మరుసటి రోజు అసెంబ్లీలో మరి ఈ వర్గీకరణను వెంటనే మా రాష్ట్రంలో అమలుపరుస్తామని చెప్పి మరి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఇంకొక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రంలో వన్ మ్యాన్ కమిషన్ వేసి ఈ వన్ మ్యాన్ కమిషన్ను 2 నెలల పాటు పర్యటించి దీని మీద వెంటనే నివేదిక ఇస్తే దీన్ని బట్టి వర్గీకరణ వెంటనే అమలుపరుస్తానని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. ఇది గమనించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మానవ సోదరులు ప్రతి ఒక్కరూ అక్కడ గుప్పెడి మాలలో అనే నినాదం నానుపుడు వాదనగా వస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2024 ఎలక్షన్కి ముందు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక మన ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ బీజేపీ అధినాయకత్వాన్ని కిషన్ రెడ్డిని, అమిత్ షాని, వెంకయ్య నాయుడిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకొచ్చి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి ఈ సభలో ఏడ్చి మరి భావోద్వేగానికి గురి అయ్యి ప్రధానమంత్రిని కౌగిలించుకొని వాటేసుకొని ఆ తర్వాత మేము ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరం బీజేపీ పార్టీకి చేస్తాము, ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు పార్టీల నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు, కానీ మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలి, బీజేపీ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి చెప్పడంతో ఆ రోజు ఆ సభలో మరి ఈ వర్గీకరణకు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ ఇక్కడ మాదిగలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, బీజేపీ పార్టీని గెలిపిస్తే వర్గీకరణ చేస్తారు, కాబట్టి మనందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేయాలని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మాలలు 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యాకేజీతో వచ్చినటువంటి షీల్డ్ కవరు ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు. అయితే ఈయన హఠాత్తుగా మేము ఆర్డినెన్స్ జారీ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో, ఆ తర్వాత వన్ మ్యాన్ కమిషన్ వేస్తాం, ఈ వెంటనే వర్గీకరణ అమలుపరుస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది. దీన్ని గమనించినటువంటి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఒక పెద్ద దిక్కు లాంటి కుటుంబం మరి గడ్డం వివేక్ గారు, వాళ్ళ నాన్న వెంకటస్వామి గారు మరణించిన తర్వాత వివేక్ గారు గతంలో ఈ వివేక్ గారు బయటకు వచ్చి ఒక్కసారిగా మరి 15 రోజులు ప్రసారం చేసి డిసెంబర్ 1వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ ప్యారడై గ్రౌండ్లో మరి మాలల సింహగర్జన పేరుతోటి భారీ బహిరంగ సభను వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహించడం జరిగింది. ఈ సభ జయజీప్తిమానంగా మరి రంగరంగ వైభవంగా మరి సక్సెస్ఫుల్ అవడం జరిగింది. ఇది గమనించినటువంటి మాదిగ సోదరులు మరి ఆ తర్వాత అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరూ మరి కంగు తిరిగిపోయారు. దీని మీదట మందకృష్ణ తదితర వర్గీకరణవాదులందరూ మరి ఈ యొక్క వివేక కుటుంబంపై ప్రతివిమర్శలు చేయడం జరిగింది. గతంలో గడ్డం వెంకటస్వామి ఉన్నప్పుడు బయటకు రాకుండా లోపల వర్గీకరణకు అనుకూలంగా చేసి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టుకొని ఏఐసీ అధ్యక్షుడిగా చేశాడు, 4-5 సార్లు ఎంపీగా చేశాడు, మరి వారి కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి విమర్శలు. వాస్తవంగా ఈ మందకృష్ణ మధ్యకి ఈ యొక్క వెంకటస్వామి కుటుంబం మీద ఎంత ఈర్ష్య, ద్వేషం, అసూయ అంటే మీరు గమనించండి. వీరి కుటుంబంలో 3కి 2 ఎమ్మెల్యేలు, ఒక ఆయన ఎంపీ, సోనియా గాంధీ కుటుంబం తర్వాత కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఉన్నటువంటి వెంకటస్వామి కుటుంబం మరి ఈ కాంగ్రెస్ పార్టీని శాసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిది? అది ఎవరిదో కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రతిభావంతులు ఏ పార్టీలో మరి గెలుస్తారు, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. నీకెందుకు అంత అసూయ? వెంకటస్వామి గారి కుటుంబం వేల కోట్లతోటి, లక్షల కోట్లతోటి మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా, ఈ దేశంలోనే కాకుండా మరి ప్రపంచ దేశాల్లో కూడా అనేక పరిశ్రమలు ఉన్నాయి, కావాల్సిన పరిశ్రమలు ఉన్నాయి, వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టుకున్నారు, వాళ్ళు తెలివిగా సంపాదించుకున్నారు. నీ ఏడిపోయింది? ఒక దళితుడు వేల కోట్లు, లక్షల కోట్లు ఫ్యాక్టరీలు పెట్టి కార్మికులకు ఉపాధి కల్పిస్తూ మరి పై స్థాయిలో ఉన్నాడంటే సంతోషించాల్సినటువంటి మనము నువ్వు ఈ విధంగా స్వార్థంగా, నీచంగా ఈ విధంగా కొలుకుంటున్నామంటే ఆలోచించండి. అయితే ఈ మందకృష్ణ ఏడుపును గమనించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాలలందరూ ఈ డిసెంబర్ 1వ తేదీన మొక్కుమ్మడిగా 7-8 లక్షల మంది మాలలు
గుప్పిడి మాలని నినాదాన్ని గంపడి మాలగా చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ జయప్రదం చేసిన తర్వాత మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి అక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి, మల్లికార్జున గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వర్గీకరణ చేయడానికి లేదు, మేమందరం కాంగ్రెస్ పార్టీకి చేసామో, ఇది రాజ్యాంగ వ్యతిరేకమో, మరి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి దాన్ని ఆపేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ప్రతి ఒక్కరు కళాకారులు అంట, ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నేత వివేక్ మరి ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఈ దేశంలో దళితులకి ఎవరికి ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు. ఈ విధమైనటువంటి మీడియాని స్థాపించి, ఈ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియాని, ఈ విధమైనటువంటి ప్రింట్ మీడియాని స్థాపించేటటువంటి గొప్ప వ్యక్తి మాల సామాజిక వర్గంలో ఉన్నాడని చెప్పి డబ్బాలు కొడతారు. ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? వాళ్ళు స్వయం కృషితోటి, తెలివితోటి సంపాదించుకొని ఈరోజు 10 మందికి ఉపయోగపడుతుంటే నువ్వు వాళ్ళ మీద పడి ఏడుస్తావు. ఒకటే తెలియజేస్తున్నాం, మా జాతి బిడ్డ కాబట్టి, మా జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి, మా జాతికి నష్టం జరుగుతుంది కాబట్టి, మా జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది కాబట్టి ఒక్కసారిగా వెంకటస్వామి కుమారుడు అయినటువంటి వివేక్ గారు పగ్గాలు తెచ్చుకొని బయటకు వచ్చి జాతికి అన్యాయం జరిగితే ఊరుకోను, జాతికి నష్టం జరిగితే ఊరుకోను, జాతి బిడ్డలో భవిష్యత్తు అంధకారంలో పడితే ఊరుకోనని చెప్పి వచ్చి వర్గీకరణ వ్యతిరేకిస్తుంటే నువ్వు ఈ విధమైనటువంటి అవాక్కులు చవాక్కులు పిలుస్తున్నావు. తెలంగాణ రాష్ట్రంలో మరి వివేక్ గారి కుటుంబంపై ఎన్ని అవాక్కులు చవాక్కులు మాట్లాడినా ఊరుకునే పని లేదు. వారిని కానీ, వారి కుటుంబ సభ్యుల గారి మీద కానీ దాడులు జరిగినా, ఏది జరిగినా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ, వారితో పాటు ఆంధ్రప్రదేశ్లో మాలను కూడా ఏకధాటిగా విజృంభిస్తామని, ఖబర్దారని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల తరఫున తెలియజేస్తున్నాను.